అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఎస్ఎన్సియు ఫార్మా కంపెనీలో సాల్వెంట్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. మధ్యాహ్నం భోజనం సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో కంపెనీలో 2 షిఫ్ట్లకు సంబంధించి 381 మంది ఉద్యోగులున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయ్, ఎస్పీ దీపికతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆపై ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ మార్చరీలో భద్రపరిచిన జావాది పార్థసారథికి మృతదేహాన్ని పరిశీలించి ఆపై పోస్టుమార్టం తర్వాత పూర్తి చేసి బాధితులకు అందజేయాలని వైద్యులకు తెలిపారు. తర్వాత ఇప్పుడు కంగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మేము ఎవరో వచ్చారు, బలవంతం పెట్టారని ఎవరో లీగలేదు, మేము వెంటనే ఇప్పుడు ఇచ్చేసాం అనుకోండి, తర్వాత అది ఇంకొక ప్రాబ్లం అవుతుంది. అందుకనే మేము అడుగుతున్నది రీజనబుల్గా మాకు 2 రోజులు సమయం ఇస్తే ఈ 17 మందికి సంబంధించి నేను మొత్తం లీగల్ ఎంక్వైరీ కంప్లీట్ చేసుకున్నాక మేము ఇచ్చేస్తాం కాంపెన్సేషన్. అండ్ దిట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ కమిటెడ్. జేసీ గారు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఈ చనిపోయిన వాళ్ళకి ఎంత పరిహారం చెల్లించబోతున్నాం. ప్రభుత్వం ఈ రకమైనటువంటి హామీ ఇచ్చింది. మాది బాధ్యత అని మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి. తర్వాత మీరు ఏదైతే లీగల్ ఎయిర్ కానీ, రికార్డ్స్ కానీ, డెత్ కానీ అన్నీ తీసుకొని యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వండి. కానీ ముందు మీరు ప్రభుత్వం నుండి ఎంత హామీ, ఏ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినా అది మేమే వచ్చి మేమే ప్రాసెస్ చేసి మొత్తం ఇమ్మీడియట్లీ